నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని కంచనపల్లికి చెందిన రమ్య సైక్లింగ్లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రమ్యకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరపున 10,000 రూపాయలు, జిల్లా యంత్రాంగం తరపున 12,500 రూపాయలు మంజూరు చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రమ్యను అభినందిస్తూ సైక్లింగ్లో జాతీయ స్థాయిలో సైతం రాణించాలని, రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయిలో ఆడేందుకు అర్హత సాధించిన రమ్యకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో సైతం మెడల్ సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఎన్. రమ్య చిన్నప్పుడే తండ్రిని కోల్పోగా తల్లి కూలీ పనులు చేస్తూ డిగ్రీ చదివిస్తున్నది. హైదరాబాద్లోని సరోజినీ నాయుడు వనితా కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న రమ్య సైక్లింగ్పై ఆసక్తితో ప్రైవేట్లో సైక్లింగ్ నేర్చుకుని హైదరాబాద్లో నిర్వహించిన ఖేలో ఇండియా సైక్లింగ్లో పాల్గొనడం జరిగింది. అంతేకాక తెలంగాణ రాష్ట్ర స్థాయిలో సైక్లింగ్లో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయికి అర్హత పొందింది. ఉత్తరాఖండ్లో నిర్వహించిన ట్రాక్ నేషనల్, ఒడిశా రోడ్ నేషనల్ ట్రాక్లో పాల్గొనడం జరిగింది. సైక్లింగ్లో రమ్య ప్రతిభను గుర్తించిన జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి సోమవారం జిల్లా కలెక్టర్తో రమ్య జాతీయ స్థాయిలోనే పాల్గొనే విషయం చర్చించగా జిల్లా కలెక్టర్ రమ్యను అభినందిస్తూ జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొనేందుకు గాను జిల్లా యంత్రాంగం తరపున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ ఉన్నారు.